అందున కార్తీక శుద్ధ చవితి, దీన్నే మహా చవితి అని కూడా అంటారు. మరి ఈరోజు నాగేంద్రుణ్ణి ఆరాధిస్తే సమస్త సర్పదోషాలు తొలగిపోతాయని శాస్త్రవచనం. మరి భక్తి టీవీ కోటి దీపోత్సవ వేదిక ద్వారా సర్పదోష పరిహార పూజల్ని మనం చేసుకోబోతున్నాం. మీ ముందున్నటువంటి చౌకీలలో ఏర్పాటు చేశాము. నాగ ప్రతిమ ఆకారంలో ఉన్నటువంటి పుట్ట మన్నుతో చేసినటువంటి ప్రతిమను ఏర్పాటు చేశాము. అందరికీ కూడా పూజా సామాగ్రి మీ చౌకీల మీదే ఉంది. అర్చక స్వామి మరి కాసేపట్లో ఈ యొక్క క్రతువును ప్రారంభించబోతున్నారు. రాజు శర్మ అర్చక బృందాన్ని పూజను ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ఓం గణానాన్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశ్వన్వన్నో దివిశ్చేదసాదనో శ్రీమన్మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతో శ్రీమహాసరస్వత్యై నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః. గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వేదవాదస్య వర్తని మురారుస్వస్య బృహతః వేదాయే అధ్యాసాతే శ్రీవేదపురుషాయ నమః. శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానామంద్రే సమోర్జందుహానాధేనుర్వాగస్మానుపసుష్ఠుతైతో అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. మా అందరూ కూడా మీ వద్ద ఉంచినటువంటి అక్షితలు ఉన్నాయి కదమ్మా, వల్మీకము అంటే పుట్ట ఆకారంలో నాగదేవత ఆకారంలో మన ముందు పెట్టారు. ఆ దేవతకి అక్షితలు 2 గింజలు వేసి నమస్కారం చేయండి. ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం శుభమస్తు. ఆచమ్య ప్రాణానాయమ్య ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. పునఃస్తం రక్షాళ్య గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పుత్రాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అఘోక్షాయ నమః. నరసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరే నమః. శ్రీకృష్ణాయ నమః. కృష్ణపరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభాగాః ఏతేషాం గురోరేణాం బ్రహ్మగణో సమారభే. అందరూ కూడా మీ కుడి చేత్తో మీ ముక్కుని పట్టుకోండి. ప్రాణాయామాన్ని చేయండి. ప్రాణాయామం రాని వాళ్ళు 5 మార్లు నిదానంగా ఓంకారాన్ని మనస్సులో తలుచుకోండి. ప్రాణాయామం పూర్తవుతుంది. ఓం భూ ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం అపోజ్యో ధీరధామృతం బ్రహ్మభూర్భువస్సురో. అందరూ కూడా ఆ పరమాత్ముడికి నమస్కారం చేయండి. మమ అనుకోండి మనస్సులో. మమ యజమానస్య ఉపాధృతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర బుద్ధిస్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోః రాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోః నదీ మధ్యప్రదేశే అస్మిన్ శ్రీ కోటి దీపోత్సవ మహాయజ్ఞ శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతా దివ్యచరణ సన్నిధో శ్రీ నాగదేవత వల్మీక దేవత దివ్యచరణ సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన బభువా షష్ఠీ సంవత్సరాణాం మధ్యే విశేషతః మన్మథనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతో కార్తీక మాసే శుక్లపక్షే చతుర్థ్యాయాం నాగచతుర్థ్యాయాం పర్వదినే శుభవాసరే శుభనక్షత్రే భానువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం అనుషేదిష్టాయాం
శుభతిథో అస్య యజమానస్య లోకకళ్యాణార్థో సమస్త జన సంతోషకరణార్థో శ్రీ నాగదేవత సంపూర్ణ గ్రహ ప్రసాసిద్ధి ద్వారా నాగదోష సర్పదోష కాల సర్పదోష వల్మీక వధదోష నివృత్తి ద్వారా సంపూర్ణ నాగదేవతానుగ్రహ ప్రసాసిద్ధ్యర్థం నాగచతుర్థి పర్వత శుభ సమయే యథాశక్తి నాగదేవతా పూజాఖ్యం కర్మ కరిష్యే. అమ్మ అందరం కూడా సంకల్పాన్ని చెప్పుకుందాం. ఈరోజు విశేషంగా నాగ చతుర్థి, ఆ నాగదేవత యొక్క పూజ. వల్మీకము అంటే పుట్టకి పూజ చేయడం. మనం స్వయంగా మన ముందుకే నాగదేవత పుట్ట అవన్నీ వచ్చేసాయి మీ అందరి చెంతకి. సంకల్పాన్ని చెప్పి మేము ఏ విధంగానైతే పూజా కార్యక్రమాన్ని చెబుతూ ఉంటామో ఆ విధంగా చేద్దాం. మనకు పుట్ట పూజని విశేషంగా చెప్పారు. అంతెందుకు మన పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. పుట్టమన్నును పట్టుకుని పుట్ట బంగారం రా నాయన చెవులకు రాసుకోండి అని చెప్తారు మన పెద్దవాళ్ళు. అంటే బంగారం కంటే గొప్పది. ఎలా అంటున్నారండి అనొచ్చు మీరు. బంగారం కూడా మట్టిలోంచే రావాలి. మట్టి గొప్పదా బంగారం గొప్పదా? అందుకనే పుట్ట బంగారము అన్నారు. అలాంటి పుట్టని పూజ చేయడం, నాగదేవతని పూజ చేయడం, ఆ నాగదేవత ఆరాధన ద్వారా సంతాన దోషాలుంటే పోవడం, ఇవన్నీ కూడాను సర్పవధ చేసిన నాగదోషాలుంటే పోవడం జరుగుతుంది. ఆ సంకల్పాన్ని, ఆ దోషాలన్నీ పోయి మీకు మంచి జరగాలని ఆ సంకల్పాన్ని మీతో చెప్పిస్తున్నానమ్మా. అందరూ కూడా ఆ సంకల్పాన్ని చెప్పండి గట్టిగా. ఓం మమ సహకుటుంబానాం సంపూర్ణ నాగదోష సర్పదోష వల్మీక వధదోష కాలసర్పదోష సర్ప దోషపీడ పరిహార ద్వారా సంపూర్ణ నాగదేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం సత్సంతాన శుభయోగ్యత సిద్ధ్యర్థం అఖండ ధనధాన్య అష్టైశ్వర్య ప్రాప్త్యర్థం కార్తీక మాస నాగ చతుర్థి పర్వదిన శుభ సమయే యథాశక్తి నాగదేవత వల్మీక దేవత పూజాం అహం కరిష్యే. నాగదేవతకి వల్మీక పుట్టదేవతకి పార్వతీ పరమేశ్వరులకి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి అమ్మా. ఆదౌ నిర్విఘ్నతా సిద్ధ్యర్థం మహాగణాధిపతి ప్రార్థనం కరిష్యే. ముందుగా మహాగణపతిని ప్రార్థన చేసుకుందాం. చేతులు జోడించండి, వెన్నెముక నిటారుగా పెట్టండి, కళ్ళు మూసుకోండి. గణపతి యొక్క స్వరూపం మన మనస్సులో కనపడాలి. ఆ విధంగా ప్రార్థన చేయండి. అందరూ కూడా నిశ్శబ్దంగా మనస్సులో గణపతిని ప్రార్థన చేయడం. ఆ గణపతి మొదటగా కైలాసం నుంచి ప్రయాణం చేసి మన కోటి దీపోత్సవ ఈ యొక్క వేదికకి రావాలి. ఆ వెనక పరివారం అంతా వస్తూ ఉంటుంది. గణాధిపతిని మన ముందు ప్రార్థన చేద్దాం. ఓం గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनो. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తేయస్తు ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ఓం గం గణపతయే నమః మహాగణాధిపతయే నమః. ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి, సర్వోపచార పూజాం సమర్పయామి. మహాగణపతి ప్రసాదిన సర్వకార్య దిగ్విజయతా సిద్ధిరస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. అమ్మ నాగదేవత యొక్క పుట్ట యొక్క పూజ జరుగుతోంది. చేతులు పైకెత్తి మనం పోయిన సంవత్సరం కార్తీక మాసంలో చేశాం. పుట్టలన్నీ వచ్చేసాయి మనం చేతులు నమస్కారం చేస్తే. అలా ఇక్కడ అన్ని కొన్ని కోట్ల పుట్టలు రావాలి నాగదేవతలు. ఎందుకంటే ఒక చిన్న విషయం చెప్పి మనం పూజలోకి వెళ్దాం. మన శరీరమే ఒక పుట్ట. మీకు తెలుసో తెలియదో? ఏం పుట్టండి అంటారేమో, మనకెక్కడ రంధ్రాలు ఉన్నాయి అనుకుంటారేమో. నవరంధ్రాలు ఉన్నాయి తెలుసా ఈ పుట్టకి? ఆ నవరంధ్రాల్లోంచి కోరికలు, చూపు ఇవన్నీ బుసలు కొడుతూ ఉంటాయిట. ఇదే కదా పుట్ట. దీంట్లో కూడా ఇంకొక దేవతా పాము కూడా ఉంది కుండలిని శక్తిలో. ఆ పామును మనం బాగా పూజ చేసామనుకో ఒక్కొక్క చక్రం
పైకి వస్తూ వస్తూ ఈ సహస్రార చక్రంలోంచి పడగ విప్పుతుందట. అది కుండలిని శక్తిలోంచి వస్తుంది. ఆ సర్పదేవత రావాలి, మీ పుట్టలు పైకెత్తి చేతులు పైకెత్తి పుట్టల్లాగా రావాలమ్మా. నేను ఆ నాగదేవత శ్లోకం చెప్పిస్తాను మీతో. చేతులు పైకెత్తాలి. ఓం అనంతం అనంతం వాసుకిం వాసుకిం శేషం శేషం పద్మనాభంచ పద్మనాభంచ కంబలం అహంబలం శంఖపాలం శంఖపాలం దార్తరాష్ట్రం దార్తరాష్ట్రం తక్షకం తక్షకం కాళీయం కాళీయం తథా తదా ఏతాని ఏతాని నవనామాని నవనామాని నాగానాంచ నవనామాంచ మహాత్మనాం మహాత్మనాం సాయంకాలే సాయంకాలే పఠేన్నిత్యం పఠేన్నిత్యం ప్రాతఃకాలే ప్రాతఃకాలే విశేషతః విశేషతః తస్య తస్య విష భయం నాస్తి భయం నాస్తి సర్వత్ర సర్వత్ర విజయీ భవేత్ విజయీ భవేత్. నాగదేవత భగవానికి జై. భగవానికి జై. అదే చేతులతో మీ ముందున్న పుట్టని తాకి నమస్కారం చేయండి. ఓం నమో అస్తు సర్పేభ్యో ఏ అంతరిక్షే సర్పేభ్యో నమః. సర్పరాజాయ నమః, నాగదేవతాయ నమః, వల్మీకదేవతాయ నమః, పార్వతీ పరమేశ్వరాయ నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి సువర్ణరత్నకసింహాసనార్థమక్షదాం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఔపచారిక స్నానం ఆపోహిష్టామయో మహేరణాచక్షసే యోవస్యవదమహస్తస్య భాజయతే అనః ఉషదైరేవ మాతరః తస్మారంగమామవోహ్యక్షయా విదన్వదా ఆపో జనయదాచనః ఓం నమో సర్పేభ్యో హవిరస్తు దుష్టో ఆశ్రేయః ఏధామనయంతి తేనః ఏ అంతరిక్షం పృథివీం క్షయంతి తేన సర్పాసోహమాగమిష్టాః ఏ రోచనే సూర్యస్యాపి సర్పాః ఏ దివం దేవీ మనుసంచరంతి ఏషామాశ్రేయశానయంత్య కామో తేభ్యః సర్పేభ్యో మదభజ్జోమి సర్పరాజాయ నమః శుద్ధోదక ఫలోదక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి వస్త్రోపవేతార్థే ఆభరణార్థే అక్షదాం సమర్పయామి. అందరూ కూడా మీ ముందు ఆ సర్పదేవతని పూజ చేయడానికి పసుపు కుంకుమ అక్షతలు ఇచ్చారమ్మా. ఆ పసుపు కుంకుమ అక్షతలు కొద్ది కొద్దిగా ఆ పుట్ట దగ్గర పూజ చేయండి. ఆ పుట్టని కొద్ది కొద్దిగా పూజ చేస్తూ సర్పదేవతని మనస్ఫూర్తిగా ఆరాధన చేస్తూ ఉండండి. వస్త్రోపవీతార్థే ఆభరణార్థే అక్షదాం సమర్పయామి యజ్ఞోపవీతార్థాన్ అక్షదాం సమర్పయామి గంధాది సుగంధ చందన పరిమళ ద్రవ్యాణీం సమర్పయామి సుద్రవ్యాణీం సమర్పయామి పుష్పాణీం పూజయామి. అమ్మ మీ వద్ద అక్షతలు ఇచ్చాం కదమ్మా, ఒక్కొక్క గింజ అక్షత వేస్తూ ఉండాలి. ప్రతి నామానికి కైలాసానికి వినపడాలి. ఏ పుట్టలో నాగదేవత ఉన్నా నాగదేవతకు వినపడాలి. అంత గట్టిగా ఇక్కడ నామం చెప్పినప్పుడల్లా నాగరాజాయ నమః అంటూ గట్టిగా చెబుతూ ఉండాలి. మీరు కూడా ఒక మూడు మార్లు మీతో చెప్పిస్తానమ్మా. అందరూ గట్టిగా చెప్పండి. ఓం నాగరాజాయ నమః, ఓం నాగరాజాయ నమః, ఓం నాగరాజాయ నమః, ఓం నాగరాజాయ నమః, ఓం నాగరాజాయ నమః. ఓం నాగరాజాయ నమః. ఈ నామాన్ని చెబుతూ ఒక్కొక్క అక్షతలు మీరు ఆ పుట్ట దగ్గర పూజ చేస్తూ ఉండండమ్మా. ఓం నాగరాజాయ నమః, ఓం భవాయ దేవాయ నమః, ఓం నాగరాజాయ నమః, ఓం శర్వాయ దేవాయ నమః, ఓం నాగరాజాయ నమః, ఈశానాయ దేవాయ నమః, నాగరాజాయ ఓం పశుపతయే దేవాయ నమః, నాగరాజాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఓం నాగరాజాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఓం నాగరాజాయ ఓం నమః, భీమాయ దేవాయ నమః, ఓం నాగరాజాయ నమః, ఓం మహతో దేవాయ నమః, ఓం నాగరాజాయ నమః, ఓం నాగరాజాయ నమః. రాజాయ నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పార్చన విధాన పూజాం సమర్పయామి ధూపం వనస్పత్యుత్ భవేత్ నాగందే సువిదః ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిరుష్యదా ధూపమాగ్రాపయామి సాక్షాత్ జగద్యోతయే నమః ప్రత్యక్ష దీపానంతరం సమర్పయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఓం భూర్భువః స్వః తత్సర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాభోషతే అర్ధత్వా సత్యేన పరిహించామి అమృతమస్తో అమృతో వస్త్రనమదే అవసరార్థో
నారికేల సకలాన్ అమృత ఫలాన్ నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. బ్రహ్మణే నమః. మధ్యే మధ్య అమృతపానీయ ఉత్తరాభోజనం హస్తవృక్షాన్ మాదవృక్షాన్ ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం భోగే ఫలే సకర్పూర నాగవల్లి ఫలయేతో ముక్తాచూర్ణమాయుక్తం తాంబూలం ప్రదర్శయామి. తాంబూలం సమర్పయామి. సువర్ణ పుష్ప దక్షిణాం సమర్పయామి. అధ నీరాజనో. ఓం హిరణ్యపాత్రం మా నాగదేవతకి ఆరతి జరుగుతోంది. మీ చేతులతోనే గంటను మోగిస్తూ ఉండండి. గట్టిగా మోగించాలి. సర్పభయాలు దోషాలన్నీ పోవాలి. ఓం సంఘోరే సమస్తం మంగళాని భవంతో నిత్య శ్రీరస్తో నిత్య సర్వమంగళాని భవంతో. నమస్కారోమి రక్షాంధారయామి. అందరూ కూడా రెండు చేతులతో హారతి కళ్ళగద్దుకోండమ్మా. జయ బలో నాగదేవత భగవానికి, నాగరాజ భగవానికి, భోలాశంకర భగవానికి నమస్కారం సమర్పయామి. నమో సర్పేభ్యో. చేతులు జోడించి నాగదేవతని ప్రార్థన చేసుకోండి కళ్ళు మూసుకుని. ఓం ఇదగం సర్పేభ్యో సర్వరాజాయ నమః. నాగదేవతాయ నమః. పాదారవిందయోః అనేక దివ్య వేదోక్త మంత్ర పుష్పాక్షరాన్ ఆత్మగత ప్రదక్షిణే నమస్కారాన్ సమర్పయామి. అందరూ కూడా లెంపలు వేసుకోండి. అపరాధ నమస్కారాన్ సమర్పయామి. ఎందుకు లెంపలు వేసుకుంటున్నామంటే పొరపాటున చీకట్లో ఎప్పుడన్నా పాము తోకను తొక్కామో ఏమో, తలను తొక్కామో ఏమో, పామును నిందించామో ఏమో, దుష్టంగా మాట్లాడామో ఏమో, సర్పదోషం ఉంటే కనుక చాలా ఇబ్బందులు పడతాం. అలాంటివన్నీ ఈ రోజున దర్శనం చేసుకున్న ఇక్కడ ఆదిశేషుడు దర్శనం చేసుకున్న మంత్రం విన్న పుట్ట స్వయంగా మీ ముందుకు వచ్చింది. మనం వెతుక్కుంటూ వెళ్ళాలి. కానీ కోటి దీపోత్సవం కదా, పరమేశ్వరుడు తన్మే మన శివ సంకల్పమస్తు, శివ సంకల్పం చేత ఆ వల్మీకాల్నే మీ వద్దకు తెచ్చిపెట్టేశాడు. ఎందుకంటే ఆయన యొక్క మెడలో ఉండే నాగరాజే కదా. రమ్మన్నాడు భక్తికి, కోటి దీపోత్సవానికి వెళ్ళిపోమన్నాడు. అన్ని పుట్టలు వచ్చేసాయి. కాబట్టి మనస్ఫూర్తిగా నమస్కారం చేసి ఆ పుట్ట దగ్గర ఉన్న కొద్దిగా మట్టిని తీసుకొని, పుట్ట బంగారాన్ని తీసుకొని అలా చెవులకి అలా అద్దుకోండి. కొద్దిగా బొట్టు పెట్టుకోండి. ఓం అపరాధ నమస్కారాన్ క్షమాపణ నమస్కారం సమర్పయామి. అనేన సర్పదోష నివారణ నాగదేవతా పూజన సర్వం శ్రేయత్లో నాగదేవతా దివ్యచరణారవిందార్పణమస్తు. వ్రతం సువ్రత ఫల సిద్ధిరస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్పదోష పరిహార పూజతో భక్తులను అనుగ్రహించిన పార్వతీ పరమేశ్వరులను ఈ కైలాస ప్రాంగణంలో